ప్రసంగంలో మేము 40,000 కోట్ల పెట్టుబడులకు తెచ్చాము అని చెప్పి మరి చాలా గొప్పగా చెప్పారు. దావోస్కు వెళ్ళాం, 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పి కోట్లు ఎవరో పెట్టుబడులు పెడుతున్నారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి ప్రజల ముందు పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ కూడా స్పష్టత లేదు, కేవలం గొప్పలు చెప్పుకోవడానికి ఒక అర్ధ సత్యాలను గవర్నర్ గారితో చెప్పించారనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. నిజంగా 40,000 కోట్ల పెట్టుబడి వచ్చుంటే దాన్ని వెంటనే వైట్ పేపర్ రూపంలో విడుదల చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. విద్యుత్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. మరి ఇవాళ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటు గత ప్రభుత్వం దాదాపు 90% పనులు పూర్తి చేసింది. గట్టిగా పనిచేస్తే నెల రోజుల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. కనీసం విద్యుత్ ప్రస్తావనలో దాని గురించి ఒక మాట మాత్రం కూడా చెప్పిన పరిస్థితి లేదు. మూసీ నదిని మేమే ఏదో గొప్పగా పునరుద్ధరించబోతున్నామని చెప్పారు. అది ఇప్పటికే ప్రారంభమైంది. యాక్చువల్గా మూసీ నది పునరుద్ధరణ జరగాలంటే ముందుగా అందులోకి మురికి నీరు రాకుండా చూడాలి. మురికి నీరు మూసీలోకి రాకుండా చూడాలని మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3,500 కోట్ల రూపాయలతో 52 ఎస్టీపీలను మేము పెట్టాం. ఇప్పటికే పదుల సంఖ్యలో ఎస్టీపీలు పూర్తయి మూసీలోకి మురికి నీరు పోకుండా అవి పనిచేయడం ప్రారంభించాయి. అంటే మూసీ పునరుద్ధరణ గత ప్రభుత్వంలోనే మేము అప్పటికే 3,500 కోట్లు పెట్టి దాన్ని ప్రారంభించాం. మూసీకి ఫస్ట్ దాని పునరుద్ధరణ జరిగే ముందు మురికి నీరు మూసీలోకుండా పోకుండా చూడాలని 52 ఎస్టీపీలను పెట్టే ప్రయత్నం కూడా మా ప్రభుత్వం గతంలోనే చేసింది. సరే, ఏది ఏమైనా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అర్ధ సత్యాలతో కూడుకున్నది. మరి నేను అనుకున్నాం ఉద్యోగస్తులకు 1వ తారీఖే జీతం ఇస్తామని చెప్పారు. నిజంగా జీతం ఇచ్చారేమో, దాని గురించి ఏదన్నా గొప్పగా గవర్నర్ గారి ప్రసంగంలో కనబట్టదేమో అని చూశాం. అది ఎక్కడా ప్రస్తావన లేదు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే 7వ తారీఖు వచ్చినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతనాలు పడలేదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అయితే మరింత ధీరంగా తయారైంది. 3 నెలల నుంచి 2 నెలల నుంచి కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పడతలేవు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆనాడు మా మీద బర్దనం చేసిండ్రు, దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఇలా 6వ తారీఖు 7వ తారీఖు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా వేతనాలు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా ఒక్కొక్క విషయం బయటపడతా ఉంది. ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఇలా ఏందనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా గవర్నర్ గారి ప్రసంగం 1 సంవత్సర కాలానికి ప్రభుత్వం యొక్క విజన్ డాక్యుమెంట్. ఆ విజన్ను ఆవిష్కరించడంలో, ప్రజలకు విశ్వాసం కల్పించడంలో, ప్రజల ఆశలను నిజం చేసే విషయంలో ఈ గవర్నర్ గారి ప్రసంగం చాలా దూరంగా ఉంది. తీవ్రమైనటువంటి నిరాశను కల్పించింది. థ్యాంక్ యూ.